Mr. Pradeep, all the very best. Thank you, sir. For your beautiful maiden venture. Yes, sir. All the best to congratulations to all your team. Thank you, sir. 1996 అక్టోబర్ 11 అక్కడమ్మ ఎక్కడబ్బాయి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఫస్ట్ పిక్చర్. Yes, sir. Yes, sir. ఇదేమో ఏప్రిల్ 11, 2025. Yes, sir. ఇంత దూరంలో మళ్ళీ ఆ టైటిల్ ఇప్పుడు ఇన్నాళ్ళకి మళ్ళీ నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు. అవును, sir. ఆ సినిమాకి ఈ సినిమాకి ఏమైనా కథకు సంబంధించి కానీ లేకపోతే మలుపులు క్యారెక్టరైజేషన్స్ నీ పర్సనల్ క్యారెక్టరైజేషను హీరోగా దానికి దీనికి ఏమైనా ఉన్నాయా? అంటే అలాంటిది ఏం లేదు సార్. ప్రాపర్గా ఈ కథ పుట్టినప్పుడు ఈ కథ అనుకున్న వెంటనే ఇమీడియట్ ఆ లైన్ ఎండింగ్లో చెప్పిన టైటిలే వాళ్ళు అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి. సో ఎస్, అది కళ్యాణ్ గారి టైటిల్ అండి. మేము కూడా చాలా జాగ్రత్తగా మంచి టైటిల్ని ఈ కథకి 100% యాప్ట్ అయిన టైటిల్ అండి ఇది. అందుకని కొంచెం ధైర్యం చేసి జాగ్రత్తగా ఈ సినిమాని పూర్తి. ఏం భయం అనిపించలేదు టైటిల్ పెట్టుకున్నప్పుడు? చాలా ఉంటుంది కదండి, ఎందుకంటే కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ అందరూ విపరీతంగా దీన్ని సెన్సర్ చేస్తారు. ఎలా ఉంది సినిమా? లేదండి, వాళ్ళు కూడా సినిమా చూసినప్పుడు మంచి సినిమాకి పెట్టారు అని అనుకుంటారు సార్. అంటే కమింగ్ టు యువర్ ఓన్ పర్సనల్ కెరీర్, ఇప్పుడు ఇన్నాళ్ళుగా యాంకర్గా నువ్వు రకరకాల షేడ్స్ డైమెన్షన్స్ అన్నీ చూసావు కెరీర్లో. బట్ ఇప్పుడు హీరోగా ఈ సినిమా చేసేటప్పుడు నీ పర్సనల్ ఛాలెంజ్ ఏంటి? యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫోల్డ్ ఆఫ్ అన్ యాంకర్ ఫస్ట్ అండ్ షుడ్ లుక్ లైక్ ఎ హీరో. ఎస్ సార్. నీదేంటి, వాట్ ఈస్ దట్ ఎక్స్పెరిమెంట్ ది అండర్వెంట్? అంటే సార్, వెరీ జెన్యూన్లీ స్పీకింగ్, ఆన్ టెలివిజన్ స్క్రీన్ ఇట్ ఇస్ ప్రదీప్ సార్. సో అక్కడ ప్రదీప్ మాత్రమే కనిపించేవాడు. పర్టికులర్లీ ఈ సినిమాలో కృష్ణ అనే క్యారెక్టర్ కనపడాలనే ప్రయత్నించాం మేము, ప్రదీప్ కనపడకుండా. ఎందుకంటే దిస్ కైండ్ ఆఫ్ అ రోల్ చాలా ఎనర్జీ ఉన్న రోల్ ఇది. అండ్ ఇది కథ హీరో సార్. అంటే ఒక నెరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడున్న అబ్బాయి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అతనికి అలవాట్లు ఎలా ఉంటాయి, అతను ఆ ఊరు వెళ్తే ఆ ఊరిలో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవి ఎలా భరించాడు, ఆ ఊరోళ్ళందరి మధ్యలో ఒక్కడే ఎలా బతికాడు అనేదే ఈ సినిమా. కాబట్టి ఐ థింక్ నాకు మా డైరెక్టర్స్ చాలా ఈజీ చేశారు ఆ జాబు. సో యాజ్ ఎ క్యారెక్టర్ నేను ప్లే చేసిన ఇండివిజువల్గా నా ఓన్గా అయితే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఇలాంటి ఓ రోల్ ప్లే చేయడానికి. అంటే నన్ను ఎప్పుడు నవ్వుతో చూస్తుంటారు సార్. ఈ సినిమాలో చాలా చిరాకు ఫ్రస్ట్రేషన్లు ఉంటాయి వీళ్ళందరితో తిరుగుతూ. అంటే రొమాన్స్ చేయాలి, ఫైట్లు చేయాలి, డాన్సులు చేయాలి, అన్ని చేయగలిగేవా? వాట్ వాజ్ యువర్ బేసిక్ ఛాలెంజ్? ఎస్ సార్, డెఫినెట్లీ. బికాస్ టెలివిజన్లో 2-3 స్టెప్పులు అలా సరదాగా చేయడము, ఏదో డ్యాన్స్కి మనకి చాలా దూరం సార్, అసలు మన సంబంధం లేదు. అలాంటిది ఈ సినిమా కోసం పర్టికులర్లీ సాంగ్స్ అనుకున్నప్పుడు స్టార్టింగ్ నన్ను మోసం చేశారు సార్. వీళ్ళు అసలు డ్యాన్స్ ఏం లేదన్నా మంచి పాటలు, మెలోడీ, ఎవ్రీథింగ్ ఈజ్ నైస్ అని చెప్పారు. బట్ స్లోలీ ఒక్కొక్క పాట రదన్ గారు కంపోజ్ చేసినప్పుడు ఆయన ఎనర్జీ పెరుగుతూ వచ్చింది, పాటలు బాగా వచ్చాయి. దెన్ వీ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ సార్. సో పద్ధతిగా ప్రాక్టీస్ చేసి ప్రాపర్గా 70mm స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలనుకున్నాం, అలాగే చేసాం సార్. అండ్ టు కన్క్లూడ్ మై వర్డ్స్, ఇప్పుడు ఈ సినిమాకి నార్మల్గా జనరల్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినిమా సినేరియో పూర్తిగా మారిపోయింది. రెగ్యులర్ కంటెంట్, రెగ్యులర్గా ఉండే మెటీరియల్ అవన్నీ ఏవి కూడా జనం జస్ట్ యాక్సెప్ట్ చేయట్లా. వెళ్ళిన సినిమాలు వెళ్ళినట్టుగా వచ్చేస్తున్నాయి వెంటనే వెనక్కి. ఎక్కడో ఒక పాయింట్లో ఏదో సినిమాలు హుక్ అవుతున్నాయి. ఇప్పుడు నీ సినిమా ఆడియన్స్కి ఏ యాంగిల్లో హుక్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉందని నీ జడ్జ్మెంట్, నీ ఫోర్కాస్ట్? సార్ ఇప్పుడు అంటే చిన్నప్పటి నుంచి చందమామ కథలు, అట్లా అనగనగా ఒక ఊరు, ఆ ఊరుకో మహారాణి, అలాంటి అంటే రీసెంట్ టైమ్స్లో ఇలాంటి కథ నేను వినలేదు, చూడలేదు. సో చాలా ఫ్రెష్గా అనిపించింది నాకు కూడా. అండ్ సమ్మర్ హాలిడేస్లో అంటే మా దాంట్లో యాక్షన్ కానీ క్రైమ్ కానీ లేదు కాబట్టి ఫ్యామిలీ అందరూ లేడీసు, జెంట్స్, పిల్లలు, ఎగ్జామ్స్ కూడా అయిపోతే అందరూ వచ్చి 2.5 hours నవ్వుకోగలరు. ఇట్ ఈస్ అ ప్రాపర్ కథతో చెప్తున్న కామెడీ సార్ ఇది. మేము ఫేస్ చేసే సిచ్యువేషన్స్తో ఎంటర్టైన్ చేయడానికి. సో సీన్ ప్లే కానీ, నెక్స్ట్ రాబోతున్న సీన్స్ కానీ, ఇందులో క్యారెక్టర్స్ ప్లే చేసిన క్యారెక్టర్స్ కానీ, అంటే వాళ్ళు ప్లే చేసిన క్యారెక్టర్స్ కానీ కొంచెం కొత్తగా ఉంటాయి. అండ్ అవన్నీ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాయని అనుకుంటున్నాను సార్. ఇట్ విల్ స్టాండ్ అవుట్ సార్ ఇప్పుడు వస్తున్న సినిమాస్లో. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అండ్ యువర్ కాన్ఫిడెన్స్ షుడ్ రిజల్ట్ ఇన్ ఎ గ్రేట్ సక్సెస్. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రదీప్ గారు సార్ నమస్తే సార్. టు బిగిన్ విత్ ఆల్ ది బెస్ట్ అండి. హోప్ఫుల్లీ బాగుంది, మంచి హిట్ కొట్టాలి. జనరల్గా టీవీ నుంచి సినిమాకి వస్తున్న వాళ్ళు ఫస్ట్ మీరు కాదు, లాస్ట్ మీరు కాదు, చాలామంది వస్తూనే ఉంటారు. ప్రతిసారి వచ్చినప్పుడల్లా జనాల్లో ఒక డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. అంటే సినిమాల్లో మీకున్న రీచ్ ఆల్మోస్ట్ హీరోస్ కంటే ఎక్కువ ఉండొచ్చేమో కూడా, ఎందుకంటే టీవీస్తో చాలా యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్కి వాళ్ళకి. బట్ చాలామంది ఏమంటారంటే టీవీల్లో చూసేవాళ్ళకి సినిమాలో వచ్చినప్పుడు ఆ టికెట్స్ తెగవు అంటారు. ఈ క్వశ్చన్ మిమ్మల్ని మీరు అడిగి ఉంటారు మీరు వచ్చినప్పుడు. సో మీ ఉద్దేశం ఏంటి?
డెఫినెట్లీ సార్. అంటే అంటిల్ అన్లెస్ మనం ఏం చేయగలము, ఎలా చూపించగలము, కాంటెంట్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేశాము అనేది కథ మీద పట్టుందనుకోండి సార్, ఐ థింక్ అది టీవీ ఫేస్ అయినా, సినిమా ఫేస్ అయినా ఏమేమి టికెట్ కొని రావాలి అంటే వాళ్ళకి ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. సో స్క్రీన్ సైజే మారింది, ఎంటర్టైన్మెంట్ మారలేదు అని మేము భావించాం సార్. చిన్న బుల్లితెర మీద ఎలా అయితే ఎంటర్టైన్ చేశామో సిల్వర్ స్క్రీన్ మీద కూడా అదే ఎంటర్టైన్మెంట్ తీసుకురావాలనే తెచ్చాము. డెఫినెట్లీ మీరు అన్నట్టు ఆ క్వశ్చన్స్ ఉంటాయి సార్. ఆ మీటర్స్ యూనో టికెట్ కొంటారా, టీవీలో అవైలబుల్గా ఉన్నాం కదా, మళ్ళీ అక్కడ దాకా వచ్చి చూస్తారా అని. బట్ ఏదైతే వాళ్ళని ఎగ్జైట్ చేద్దాం అనుకున్నామో, ఎందుకు రావాలి అనే రీజనే మా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి. సో మేము రండి, వచ్చి ఒకసారి చూడండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది అనేది మా ఆహ్వానం సార్ ప్రేక్షకులకి. ఓకే, చాలామంది యాక్టర్స్, టీవీ యాక్టర్స్ సినిమాల్లోకి వచ్చినప్పుడు కొన్నాళ్ళు 2 బోట్స్ జర్నీస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి టీవీలో రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి చేస్తారు. బట్ చాలామంది ఏంటంటే ఆపేస్తే కానీ ఒక సినిమాలో నిలదొక్కుకోలేము అని చాలామంది నాతో పర్సనల్గా కూడా చెప్పారు. మీ ఉద్దేశం ఏంటి? అంటే ఆపేది ఏం లేదు సార్, బికాజ్ ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ వీఆర్ వెరీ లక్కీ బ్లెస్డ్. అలా ఆపర్చునిటీస్ వస్తాయి. నాకు ఆల్ దీస్ ఇయర్స్ లైక్ 10-12 ఇయర్స్ నేను టెలివిజన్లో షోస్ చేస్తున్నప్పుడు ఐఎమ్ నాట్ ఎన్ ఎంప్లాయీ ఎనీవేర్, ఎక్కడ ఎంప్లాయీ కాదు నేను. సో ఒక షో తర్వాత ఒక షో, ఛానల్స్ అన్నీ పిలవడం, నేను వాళ్ళందరితో వర్క్ చేయడం, ఇట్ వాజ్ ఎ గ్రేట్ అసోసియేషన్. బట్ మానేజ్ చేయాలి అనేది సిచ్యువేషన్స్ ప్రకారమే సార్. అంటే మా దానికి పర్టికులర్లీ మేము ఈ కథ అనుకున్నప్పుడు వీ వాంటెడ్ టు ట్రావెల్ సార్. ఇది కంప్లీట్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక అవుట్డోర్ లొకేషన్లో ఒక చోట షూట్ చేయాలి. సో మా ప్లాన్ ప్రకారమే ఒక 30 రోజులు బయట షూట్ ఉంది. సో వీటిలన్నిటి మధ్యలో నేను మా టెలివిజన్ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టలేను. సో వాళ్ళతో ముందే అన్నీ చర్చించుకుని పోయిన సంవత్సరం డిసెంబర్ వరకు షూట్ చేసి వాళ్ళ కమిట్మెంట్ అయినవి. నన్ను నా షోస్లో ఒక్కొక్క సీజన్, నేను 3 షోలు చేస్తున్నా, 3 సీజన్లు నెక్స్ట్ సీజను నేను చేయలేను, ఇది ఫినిష్ చేసి వచ్చేస్తాను. బికాజ్ నేను ఇది చేసే చాలా డియర్ టు మై హార్ట్ సార్ ఈ సినిమా. సో 100% కాన్సన్ట్రేషన్ ఎఫర్ట్స్ ఇక్కడ ఉండాలి అనే ఉద్దేశమే తప్ప ఇది మానేస్తే ఇందులో స్పెషల్గా కనిపిస్తామని ఏం లేదు సార్. నా వరకు. థ్యాంక్ యూ. ప్రదీప్ గారు, ట్రైలర్ చాలా బాగుంది, ఇంట్రెస్ట్గా ఎంటర్టైన్ చేసేలా ఉంది. అంటే ప్రదీప్ బుల్లితెర మీద ఎంత ఎంటర్టైన్ చేస్తాడో బిగ్ స్క్రీన్ మీద కూడా అంతే ఎంటర్టైన్ ఇవ్వబోతున్నాడు అనేది ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. దానికి తోడు మీరు ఎంత యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారంటే మీ ఫ్రెండ్స్ ఇద్దరు డైరెక్టర్ని ఒక స్క్రీన్కి పరిచయం చేయడం, సో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని ఇంటికి పాదని అలరిస్తున్నారు. అదేవిధంగా కొత్త టాలెంట్ని ఇండస్ట్రీకి పరిచయం చేసేలా మీ ఫ్రెండ్స్ని పరిచయం చేస్తున్నారు. అయితే మొదటి సినిమాకి ఈ సినిమాకి మధ్యలో సో ఎందుకంటే ప్రదీప్ సినిమాలు చేస్తే చాలామంది ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ప్రదీప్ని అడిగే క్వశ్చన్లు రెండే, ఒకటి సినిమా ఎప్పుడు చేస్తావు, 2 పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాను. ఎవరు అడిగినా మిమ్మల్ని కలిసిన ప్రతి వాళ్ళు ఇదే అడిగి ఉంటారు. సో చాలామంది మీడియా మిత్రులు కూడా ఇదే అడిగి ఉంటారు. అంటే ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమాకి మధ్యలో గ్యాప్ రావడానికి రీజన్ ఏంటి? పర్టికులర్గా ఫస్ట్ సినిమా తర్వాత మీకు ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి కాలు ఇబ్బంది పెట్టింది, అందుకే సినిమాలు చేయట్లేదని ఒక రీజన్ చెప్పారు, అది నిజమేనా? ఎస్ సార్. అంటే టెక్నికల్లీ కాలు అలా ప్రాబ్లం రావడం, కొంచెం సర్జరీకి వెళ్ళడం, అంతా ట్రీట్మెంట్ అవ్వడం కొంచెం టైం పట్టింది సార్. ఇన్ ద మీన్ టైమ్ లాక్డౌన్ నుంచి అప్పుడే బయటికి రావడం మనందరం, అండ్ అప్పుడప్పుడే మేము లైన్ అనుకోవడం జరిగింది కథ. సో అట్ ద సేమ్ టైం నా రికవరీ అండ్ కథకి కావాల్సిన స్క్రిప్ట్ వర్క్ అవన్నీ ఆ టైంలోనే ఫినిష్ చేసాం. అండ్ వన్స్ ఫర్ ఆల్ ఎవ్రీథింగ్ రెడీ అయిన తర్వాత అంటే మాకు ఇంత మంచి అవకాశం ప్రేక్షకులు ఇస్తున్నప్పుడు, మాకు మా టీం కానీ M&M టీం కానీ ఇంత మంచి అవకాశం కల్పించినప్పుడు వీ వాంటెడ్ టు గివ్ అవర్ బెస్ట్ సార్. సో అందుకని కొంచెం టైం తీసుకుని జాగ్రత్తగా ఆ క్వాలిటీ కోసం ఫైట్ చేసాం, ట్రావెల్ చేసాం. టెక్నీషియన్స్ అందరినీ వెతికి మాకు నచ్చిన వాళ్ళని అందరినీ అడగడం, వాళ్ళు ఒప్పుకోవడం. యాక్టర్స్ కూడా చాలా చాలా బిజీ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా అరే మన సినిమా అని భావించి రావడం అభిమానంతో. ఐ థింక్ ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. వెన్నెల కిషోర్ గారికి, బ్రహ్మాజీ గారికి, మురళీధర్ గౌడ్ గారికి, రోహిణి గారికి, అన్నిటికంటే ముఖ్యంగా మా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మా బ్రహ్మానందం గారు. ఆయన కథ వినగానే మాకు చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ చెప్పారు. లైన్ విని ఒకప్పుడు మా గురువుగారు జంజాల్ గారు కథ చెప్తున్నట్టు అట్లా సిచ్యువేషనల్ కామెడీగా చెప్పుకుంటూ వెళ్తున్నారు కథని మీరు. నా కథ ఏంటి, సినిమా ఏంటి, ఇది నాకు సంబంధంలే. నేను అడిగే సార్, నేను నా కెరీర్లో ఒక్కసారి స్క్రీన్ టైం మీతో షేర్ చేసుకోవాలని అన్న ఒక్క కోరి మా ప్రదీప్ కోసం ఆ లాస్ట్ క్యామియో నేను చేస్తాను ఒకటి చిన్నది క్లైమాక్స్లో అడిగితే ఆయన ఒప్పుకుని చేయడం. అంటే దిస్ ఆల్ గుడ్ వైబ్స్ సార్, అన్నీ బ్లెస్సింగ్స్ లాగా అందరూ ముందుకు వచ్చారు. సో ఐ థింక్ సార్ కథే ఎంటర్టైనింగ్గా ఉంటుంది సార్. సో కథే ఎంటర్టైన్ చేస్తుంది యాక్చువల్లీ. ఆ కథలోని పాత్రలు, వాటి బిహేవియర్ టెండెన్సీస్, వాళ్ళ అలవాట్లు, బైర్లంక అనే ఊరిలో ఏ చుట్టుపక్క ప్రపంచానికి పట్టింపు లేకుండా కంచేసుకుని ఒక ఊరిలో ఉండేవాళ్ళు,
వాళ్ళ ఊరికి ఈ పట్నం అబ్బాయి వెళ్తే వాడి బతికేంటి, వాడి టార్చర్ ఏంటి వాళ్ళందరితో, అండ్ వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళ గెటప్లు, కత్తులు చూసారు కదా సార్. సో డెఫినెట్లీ కొంచెం ఎంటర్టైనింగ్ ఉన్న కథ అనమాట, కథలోనే ఎంటర్టైన్మెంట్ ఉంది. మేస్త్రి అనేది వాడారు మరి ఈ మధ్యకాలంలో చాలా మేస్త్రి అనేది బాగా పాపులర్ అయింది, అందుకే వాడారా ఏంటి అసలు మేస్త్రి? లేదు సార్, అలా ఏం లేదు. అంటే నేను సివిల్ ఇంజనీర్ సార్, సినిమాలో సివిల్ ఇంజనీర్ని. వాళ్ళ ఊరికి వెళ్ళి, ఆ ఊర్లో వాళ్ళు ఎవరు చదువుకోలేదు కదా, వాళ్ళకి మేస్త్రి అని పిలుస్తాం మేము. అంటే అరే నేను ఇంజనీర్ రా అండి, పర్లేదు మేము మేస్త్రి అని పిలుచుకుంటాం. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ సార్ ఇది. ప్రదీప్ గారు హాయ్ అండి. ట్రైలర్ లుక్స్ గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీ ఫస్ట్ సినిమా ఫస్ట్ సింగిల్ మహేష్ బాబు గారితో లాంచ్ చేయించారు, నీలి నీలియాకాశం. ఆ సాంగ్ చాలా యునానిమస్గా వెళ్ళింది, చార్ట్ బస్టర్, మీకు ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. అండ్ ఆ సెంటిమెంట్తోనే ఈ సినిమాలో కూడా మళ్ళీ లాంచ్ చేయమని అడిగారా? బేసిక్గా ఆయన ఈ మధ్య ఏం లాంచ్ చేయట్లేదు ఎవరివి, సో నాకు తెలిసి మీ గురించి లాంచ్ చేసి ఉంటారు. సో ఎలా అప్రోచ్ అయ్యారు, మళ్ళీ అదే సెంటిమెంట్తో అప్రోచ్ అయ్యారా? అంతే సార్, వీఆర్ వెరీ హ్యాపీ, వెరీ స్వీట్ ఆఫ్ హిమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఎప్పుడు కలిసినా సినిమా గురించి అప్డేట్స్ అడుగుతారు, ఏం జరుగుతుంది ఏంటి అని. సో ఫస్ట్ సాంగ్ అవ్వగానే మేము ఎప్పుడైతే విన్నామో, ఉదిత్ సార్ పాడిన పాట, అది చాలా ఇయర్స్ తర్వాత తెలుగులో ఉదిత్ నారాయణ గారు పాడుతున్న పాట. సో అంతా విన్నప్పుడు మాకు అరే మహేష్ బాబు గారు కూడా చాలా పాటలు పాడారు ఇవన్నీ అని. సో సార్కి ఒకసారి వినిపిద్దామని నేను తీసుకెళ్ళి సార్కి వినిపించాను, వీడియో సాంగ్ కూడా చూపించాను సార్కి. ఇమీడియట్లీ సార్కి చాలా చాలా బాగా నచ్చి, చాలా బాగుంది, ఫ్రెష్ ఉంది అన్నప్పుడు, సార్ ఏమనుకోకపోతే ఈ పాట కూడా మీరు లాంచ్ చేస్తే విల్ బీ వెరీ హ్యాపీ అని. నువ్వు అడుగుదామని వచ్చావు నాకు తెలుసు అని చెప్పి భుజం మీద శభాష్ అని, వెరీ స్వీట్లీ వితౌట్ ఎనీ క్వశ్చన్స్ ఇమీడియట్లీ హీ సెడ్ ఎస్. సో యా, హిజ్ ఆర్ లక్కీ చామ్. నితిన్ గారు, భరత్ గారు, ఈ సినిమాలో చాలా ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ బాగా సెట్ అయినాయి అంటున్నారు ఎపిసోడ్స్ వైజ్. లైక్ దీంట్లో ఒక సీరియల్ సాంగ్స్ ఏదో ర్యాప్ లాగా సంథింగ్ ఏదో చేశారో, అది బాగా హిలేరియస్గా వర్కౌట్ అయింది అంటున్నారు సీరియల్ సాంగ్స్తో. లైక్ సో అవి ఆ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అంటే చాలా ఎక్కువ మాట్లాడుతారు మీ టీం కానీ ఆ బ్లాకుల గురించి, ఎస్పెషల్లీ ఆ సీరియల్ సాంగ్స్ ఎలా ఉండబోతుంది అంటే, మూవీ April 11th సార్. అంటే ద హోల్ ఇంటెన్షన్ బిహైండ్, అంటే ఎవ్రీ సీన్ మేము పెట్టడానికి రీజన్ ఏంటంటే ద అవుట్కమ్ ఈజ్ లాఫ్టర్ అండి. సో చూసిన ప్రతి ఒక్కరు అంటే ద సిరీస్ ఆఫ్ సీక్వెన్సెస్ వస్తూ ఉంటాయి. సో అవుట్కమ్ ఈజ్ లాఫ్టర్ అండ్ ఎంటర్టైన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ బేసికలీ ఆ సిచ్యువేషనల్ థింగ్. అంటే మేము ఫోర్స్ఫుల్గా ఇక్కడ ఇది వేద్దాం అని కాకుండా కథ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళే విధానంలోనే ఈ క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ పడ్డాయి. సో దట్స్ హౌ వి ఆల్ స్టిచ్డ్ ఎవ్రీథింగ్ టుగెదర్. నీట్గా క్యూరేట్ చేసిన ఫిల్మ్ సార్ ఇది. అండ్ సత్య గెటప్ సీన్ గారు కామెడీ హిలేరియస్గా వర్కౌట్ అయింది అంటున్నారు. లైక్ సార్ సినిమా చూసారా సార్ మీరు? సో బ్రహ్మాజీ గారిది కానీ, సో అవి ఎలా ఉండబోతున్నాయి సినిమాలో? నో సార్, ఎవ్రీబడి హ్యాస్ అన్ యూనిక్ క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్. సో త్రూ అవుట్ ద స్టోరీ ఆ క్యారెక్టరైజేషన్, మనం ఫస్ట్ క్యారెక్టర్ సెటిల్ అవ్వడానికి, అంటే క్యారెక్టర్ ఏంటో చెప్పడానికి కొంత టైం తీసుకున్నా, ఆఫ్టర్ దట్ హౌ ద రోల్ ప్లేస్ అనేది అది ఆ స్టోరీలో జెల్ అవుతూ మనకు అర్థమైపోతుంటుంది సార్ బేసికలీ. ప్రదీప్ గారు, ఆల్ ద బెస్ట్ అండి. ఫస్ట్ you, సినిమాతో మంచి సక్సెస్ కొట్టాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ప్రదీప్ సార్. గారు, ఇక్కడ అయితే మొత్తం అంతా నా సర్కిలే, నా ఫ్రెండ్సే అంటున్నారు కదా, మరి వాళ్ళందరికీ పైసలు ఇచ్చారా లేకపోతే ఫ్రెండ్స్ అని సినిమా చేసేసారా? యా, అందరికీ బేసికల్లీ అంటే మేము ఫ్రెండ్స్ అందరం 10 years నుండి ఉన్నామండి. బట్ అంటే ఫ్రెండ్స్ అందరు కలిసి సినిమా చేయలేదు, ప్యాషన్ ఉన్న వాళ్ళందరం ఫ్రెండ్స్ అయ్యాం, దాని తర్వాత సినిమా తీసామండి. అంటే ఇద్దరు డైరెక్టర్స్ ఏంటండి, అంటే కథ చూస్తే కొంచెం చిన్నగానే అనిపిస్తుంది, చిన్న సినిమానే, బట్ ఇద్దరు డైరెక్టర్స్ ఏంటి, అది అనిపించలేదా ప్రదీప్ గారికి? అస్సలు అనిపించలేదండి, ఎందుకంటే నాకు ఇద్దరు డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉండదు. సో ఇద్దరు థాట్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, వాళ్ళ వర్క్ షేరింగ్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. సో ఏదన్నా డిస్కస్ చేసుకుంటూ ఉంటే, అండ్ నాకు అలవాటు కూడా వాళ్ళతో. నేను చేసిన డ్యాన్స్ షోకి వాళ్ళే డైరెక్టర్స్, నేను తర్వాత చేసిన కామెడీ షోస్ అన్నిటికీ వాళ్ళే డైరెక్టర్స్. సో వీ హ్యావ్ ఎ ఫ్రీక్వెన్సీ, అర్థమవుతుంది. కొన్ని సెక్షన్స్ ఆఫ్ టాపిక్స్ నితిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కొన్ని భరత్ చూస్తారు, టెక్నికల్లీ ఒకళ్ళు సెట్ చేస్తారు. బట్ ఏదున్నా అంటే ఇట్ ఈస్ వన్ గో. మాకు అంటే పేర్లు నితిన్ భరత్ ఏమో కానీ మాకు కలిపే కనిపిస్తారు. దీపిక గారు, అయితే బేసికల్లీ టెలివిజన్ నుంచి వస్తున్నప్పుడు ఒక ఫీర్ అని ఉంటుంది, యాక్సెప్ట్ చేస్తారా లేదా. ఇప్పటి వరకు పాపులర్ అయ్యారు టెలివిజన్లో, కానీ 70mm దగ్గరకు వచ్చేటప్పుడు కొంచెం అది రిస్క్ అవుతుంది. సో ఎట్లా ఆ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళ కథ ఎలా చెప్పారు, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? బేసికల్లీ ఒక ఊరిలో రాణి అంటారు, బట్ మిమ్మల్ని రాజా అని ఎందుకన్నారో మాకు అర్థం కాలే. సో మై క్యారెక్టర్ నేమ్ ఇస్ రాజకుమారి. అండ్ ఫస్ట్లీ నాకు కథ చెప్పలేదు వీళ్ళు. సో నాకు ఆల్రెడీ నేను వాళ్ళతో వర్క్ చేశాను ముందు, నితిన్, భరత్ అండ్ ప్రదీప్, వీళ్ళందరూ ద వెరీ క్లోజ్ టు మీ ముందు.
సో నాకు కథ చెప్పకుండా ఇట్లా ఫిల్మ్ చేస్తున్నాము, వాట్ డూ యూ థింక్ అంటే ఐ వాజ్ లైక్ వెరీ ఎక్సైటెడ్. మా వాళ్ళే కదా ఫిల్మ్ చేస్తున్నామని. ఐ వాజ్ లైక్ ఓకే లెట్స్ డూ ఇట్ అని. సో షూట్ స్టార్ట్ అయ్యే 1 వీక్ ముందు అనుకుంటా, అప్పుడు నాకు నరేషన్ ఇచ్చి దెన్ లుక్ టెస్ట్ చేసి ఇదంతా చేశారు. సో యా, నాకు ఆ డిఫరెన్స్ అంటే ఆ భయము అదంతా అంత అనిపించలేదు, బికాజ్ అందరూ మా వాళ్ళే కాబట్టి. నాకు ఆ కంఫర్ట్ జోన్ కానీ, బేసిక్గా సెట్లో నేను ఒక్కదాన్నే అమ్మాయిని, చాలా బాగా చూసుకున్నాను నన్ను. సో ఆ భయం అదేం అనిపించలేదు. అయితే హీరో ఎవరనేది ఫస్ట్ తెలుసా, కథ తెలియకుండా యాక్సెప్ట్ చేశారు? యా ఐ నో దట్ దే వర్కింగ్ ఫర్ ఫిల్మ్ విత్ ప్రదీప్ గారు. సో యా. ప్రదీప్ గారు, దీపిక ఇక్కడ. ప్రదీప్ గారు ఆల్రెడీ ఫస్ట్ సినిమా మీరు సుధీర్ గారితో చేశారు, అవునండి. నెక్స్ట్ ప్రదీప్ గారితో చేశారు. అవునండి. సో ఆయనకి ఈయనకి డిఫరెన్స్ ఏంటి మీరు కనిపించింది? అది ఆ ఫిలింలో ఐఎమ్ నాట్ ఎ లీడ్ అండి, ఐ జస్ట్ ప్లేడ్ అ రోల్. సో యా, ఇట్ ఈస్ 2 డిఫరెంట్ పీపుల్ కాబట్టి అక్కడ ప్రదీప్ నాకు నార్మలీ టీవీలో టెలివిజన్లో హిస్ ప్రదీప్, ఇక్కడ హిస్ కృష్ణ. ఎవరితో బాగా కంఫర్ట్ అనిపించింది మీకు చేయడానికి? బోత్ ఆఫ్ దెమ్, బికాజ్ నేను ఇద్దరితో ఒకేసారి ఐ మీన్ నేను డాన్స్ షోలో చేశా కాబట్టి ఇద్దరితో ఒకేసారి నా కెరియర్ స్టార్ట్ అయింది. యా, ప్రదీప్ గారు అంటే ఫస్ట్ సినిమాకి వేరే ప్రొడ్యూసర్స్ వచ్చారు, సింగిల్ అంటే వేరే సింగిల్ ప్రొడ్యూసర్ కదా. దీనికి మీరు మీ ఫ్రెండ్స్ అందరినీ అంటే ఫ్రెండ్ ఫండెడ్ మనీ అని చెప్పేసి అన్నారు కదా మూవీ అని చెప్పి. సో అంటే ఇది మీ ఇంట్రెస్ట్తో అంటే నితిన్ భరత్ని ఒక డైరెక్టర్స్ కింద ప్రొజెక్ట్ చేయాలనా, లేదంటే మంచి కథ దొరికిందనా, లేకపోతే మీరు హీరో కింద రెండో సినిమా చేయాలని ఏంటి ప్రయత్నం? లేదు సార్, ఆర్గానిక్గానే జరిగాయి సార్ అన్నీ. ఏది మేము డెస్పరేట్గా ఇలా చేసేయాలి, అర్జెంటుగా మనం చేయాలి, లేకపోతే ఇప్పుడు కథ తీసుకుని మనం సినిమా అర్జెంటుగా లాంచ్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు. వీళ్ళు డెబ్యూగా అంటే కథలు అనుకుంటున్నారు, ఎప్పటికైనా సినిమా చేయాలనేది వీళ్ళ డ్రీమ్ అని నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆర్గానిక్లీ అన్న మా దగ్గర ఒక లైన్ వచ్చింది, సందీప్ మేము డిస్కస్ చేసాము, ఒకటి మీకు ఊరినే చెప్తాం సరదాగా అన్నారు. అది చెప్పిన తర్వాత చాలా బాగా నచ్చింది. అండ్ వాళ్ళు చెప్పేసింది అంతా అయిపోయిన తర్వాత నేను మొత్తం నవ్వేసుకుని అంతా అయిపోయిన తర్వాత మీరు చేస్తే బాగుంటుంది అని అప్పుడు చెప్పారు నాకు. నేను నా కథని వినలేదు. నేను అరే మా వాళ్ళు ఏదో కథ రాసుకున్నారు, ఫస్ట్ సినిమా చేయబోతున్నారు, చాలా ఇంట్రెస్టింగ్గా విన్నాను, చాలా బాగుంది అద్భుతంగా ఉంది అని చాలా కథలు చెప్పారు, చాలా తెలిసి నాకు ఆ విషయాలు. సో అందులో లాస్ట్ చెప్పిన కథ ఇది. వివర్ లాక్డౌన్ అప్పుడే ఎండ్ అయింది. సో వివర్ డిస్కసింగ్, ఫోన్లో అన్నీ మాట్లాడుకున్నాం, కలిసాము, లైన్ చాలా బాగుంది, నవ్వుకున్నాం అందరం. ఒకని కరెక్టే అన్న, బాగుందా, నీకు నచ్చిందా? నాకు నచ్చింది, మీరే చేయాలి, ఇది మీరు చేస్తే ఎలా ఉంటుంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఇన్ దట్ ప్రాసెస్ ఓన్లీ ఎలా చేద్దాం ఏంటి అది అనుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ కూడా అప్పుడే మాతో పాటు ఉండడము, మా గ్యాంగ్ అందరూ ఉండడము. సో మై కాలేజ్ అండ్ స్కూల్ ఫ్రెండ్స్ అందరూ రెగ్యులర్ టచ్లో ఉండరు. సో ఎవ్రీబడి హ్యాస్ అన్ ఐడియా, అందరితో డిస్కస్ చేస్తుండే, అరే ఒక మంచి కథ ఉందిరా, ఇలా ఉంది ఇలా ఉందని. ఓ అవునా, ఇది ఇదని. సో అబ్రాడ్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళెవ్వరికి ఇదేం తెలియదు. సో అందుకని నాది బాధ్యత కింద నేను ముందు నుంచినాను అంతే తప్ప అందరూ ఇందులో పార్టే సార్. దిస్ ఇస్ అంటే ఫస్ట్ టైం మీ మదర్ని కూడా తీసుకురావడం, ఆవిడతో ప్రమోషనల్ కంటెంట్ చేయించడం, ఇదంతా ఏంటంటే మీ ఆ బాధ్యతలో పార్ట్ అనుకోవచ్చు ఇది, లేదంటే సినిమాకి ఏమైనా రిలేటెడ్ అది? అంటే సార్ ఈ సినిమా కొబ్బరికాయ కొట్టినప్పుడు, పూజ చేసినప్పుడు అమ్మతోనే మొదలు పెట్టించాం మేము. సో సినిమా మొత్తం పూర్తయి ప్రేక్షకుల ముందుకి ఫస్ట్ గ్లిమ్స్ ఆఫ్ ద సినిమా తీసుకొస్తున్నప్పుడు మా అందరికీ అనిపించింది, అంటే సాధారణంగా ట్రైలర్ లాంచ్ ఎవరితోనే చేయిస్తారు, లేకపోతే ఇది జరుగుతుంది. ఒకేసారి అనుకున్నాం, అందరం అనుకున్నాం అమ్మ చేస్తే బాగుంటుందేమో అని. ఆవిడని ఒప్పించడం మాకు ఇంకొక వేరే ఈవెంట్, అది వేరే విషయం. బట్ వి వెరీ హ్యాపీ. అంటే మేము అనుకున్నాం, మేము ఎప్పుడు అలాగే, ఇప్పుడు మేము చేసే షోస్ అయినా కూడా అలాగే ఫ్యామిలీ ఓరియంట్ ఉండాలి. సో ట్రైలర్ని కూడా ఆమెతోనే స్టార్ట్ చేయాలి అని అనుకున్నాం. నితిన్ భరత్, ఇప్పటివరకు మీరు చేసిన షోస్, కామెడీ షోస్ కావచ్చు, డ్యాన్స్ షోస్ కావచ్చు, అన్నీ కూడా టాప్ రేటెడ్ చార్ట్ బస్టర్స్ మొత్తం అంటే టీవీ పరంగా చూసుకుంటే టీఆర్పీలో ఫస్ట్ ఉన్నాయి కదా. సో మరి ఇక్కడ ఇద్దరు కలిసి చేయడం అనేది, ఇప్పుడు మీరు చేసిన షోస్కి అదంతా ఏంటంటే ఒక ప్రాసెస్ ఇదంతా సెట్ అయిపోయింది కదా. ఇది మరి ఫస్ట్ టైం ఒక కొత్త న్యూ ఎక్స్పీరియన్స్. సో దీంట్లో మీరు ఫేస్ చేసిన హర్డిల్స్ ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేశారు? ప్రదీప్ అండ్ దీపిక వాళ్ళని క్యాస్ట్ చేయడం వల్ల మీకు అడిషనల్గా మీకు వచ్చిన కంఫర్ట్ జోన్ ఏంటి? బేసికలీ ఇప్పటివరకు మేము ఎప్పుడు ఫిక్షన్ డైరెక్ట్ చేయలేదు సార్, అంతా నాన్ ఫిక్షన్ స్పేస్లో ఉండింది. సో ఫస్ట్ టైం ఫిక్షన్ డైరెక్ట్ చేయడం ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ అస్. వీ నో అంటే ఈ డైలాగ్ తర్వాత ఈ డైలాగ్ చెప్తే బాగుంటుంది, ఈ సిచ్యువేషన్ తర్వాత ఈ సిచ్యువేషన్ వస్తే బాగుంటుంది అని మనం కథ స్టిచ్ చేసేటప్పుడు, కథ మనం క్యూరేట్ చేసేటప్పుడు అర్థమైంది. బట్ టు అచీవ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫస్ట్ టైం మేము చేస్తున్నప్పుడు. అండ్ ఆ విషయంలో లిటరలీ బాలరెడ్డి గారు అండ్ రదాన్ గారు దే కనపడకుండా అంటే మీరు సినిమా చూసేటప్పుడు ముందు వీళ్ళిద్దరు ఎలా నడుపుతారో వాళ్ళిద్దరు కనబడకుండా వెనక నడిపిస్తుంటారు. ద విజువల్స్ అండ్ ద మ్యూజిక్ ఆర్ ఇమ్మెన్స్. అసలు రదాన్ గారు బ్యూటిఫుల్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ద సాంగ్స్ మీరు అందరు విన్నారు ఆల్రెడీ. బట్ బీజిఎం కూడా చాలా బాగా ఇచ్చారు సార్ రదాన్ సార్.
మరి వీళ్ళిద్దరిని క్యాస్ట్ చేయడం వల్ల మీకు ఎలాంటి కంఫర్ట్ జోన్ అనిపించింది? ఆ హడిల్స్ని ఎలా క్రాస్ చేయడానికి అని ఉపయోగపడ్డారు? సార్ కంఫర్ట్ జోన్ ఏంటంటే నిజంగా ప్రదీప్ గారితో మేము దాదాపు 10 yearsగా ట్రావెల్ చేసాం సార్. సో వీ నో ద టైమింగ్. ప్రదీప్ సార్ టైమింగ్ మాకు తెలుసు, అండ్ ఆయన్ని ఎలా చేస్తే ఆడియన్స్ చూస్తారు, ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది కూడా మాకు తెలుసు. సో వి థాట్ ఇది మనకు యూఎస్పీ మాకుంది, మేము చేస్తున్నాం అని మాకు తెలుసు కదా. సో వి థాట్ దీన్ని పెద్ద స్క్రీన్ పైకి తీసుకెళ్దాము అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్ అనే ఫీలింగ్ మాకుంది. సో ఆ గట్ ఫీలింగ్తోనే చేయడం జరిగింది. బికాజ్ అంత క్లోజ్ కాబట్టే ఆయన కూడా అంటే కొన్నిసార్లు కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది సార్ ఎనీ హీరోని. సో కొన్నిసార్లు ఆయన మా పైన ట్రస్ట్, బికాస్ వీ హ్యావ్ బీన్ ట్రావెలింగ్, ఆయన మా పైన కొన్నిసార్లు ట్రస్ట్ వదిలేశారు. మేము కూడా ఇది ప్రదీప్ అని చేస్తే బాగుంటుంది. సో దట్ కంఫర్ట్ జోన్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో ఆ కంఫర్ట్ జోన్ మేము చూసుకొని ముందుకు తీసుకెళ్ళాం సార్ దీన్ని. ప్రదీప్ గారు యా హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలి హియర్ దిస్ సైడ్. హాయ్ మ్యామ్. యా హాయ్ అండి. సో ట్రైలర్ అయితే నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేనైతే ఓ 3-4 సార్లు చూశాను, ఎందుకంటే ప్లే చేయకన్నా ముందు నుంచి నేను ఇక్కడ చూశాను అనమాట. అయితే మీకు మీ సినిమాకి అండ్ అమరన్ సినిమాకి ఒక కనెక్షన్ ఉందంటాను. ఏంటి అంటే లైక్ దే ఆర్ ఆల్సో స్టార్టెడ్ దేర్ కెరియర్ ఇన్ టెలివిజన్ అండ్ యూ ఆల్ ఆర్ ఆల్సో స్టార్టెడ్ యువర్ కెరియర్ ఇన్ టెలివిజన్. సో ఒక టెలివిజన్ నుంచి వస్తే హౌ ద ఫిలిం ఎలా వెళ్తుంది అన్నది దే ప్రోడ్ విత్ అమరన్. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. అయితే మీకు అడిగే ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే లైక్ యూ డిడ్ డాన్స్ చేశారు, యాంకరింగ్ చేశారు, యాక్టింగ్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు. విచ్ ఇస్ ద మోస్ట్ కంఫర్టబుల్ థింగ్ ఫర్ యూ అంటే ఏం చెప్తారు? జనాలను ఎంటర్టైన్ చేయడం. అంటే ఈ 4 మోర్ కంఫర్ట్. ఓకే, ఆ ప్రాసెస్లోనే ఇదంతా. మాకు కూడా ఈ సినిమాకి ఏం తెలియదండి అసలు. మీరు అంటే వి ఆల్ లెర్న్ దిస్ ప్రాసెస్లో. మేము అంతా నేర్చుకుని విఆర్ ఆల్ ఎమర్చర్స్ ఇన్. అంటే మాకేమీ తెలియకపోయినా కూడా అన్ని తెలుసుకుంటూ ఇలా పెద్దవాళ్ళ సపోర్ట్తో ఒక మంచి ప్రోడక్ట్ రెడీ చేసాం. యాక్చువల్లీ షోస్ చేస్తున్నప్పుడు మీరు కామెడీగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఎంటర్టైన్ చేయడానికి. బట్ పాస్ట్కి వెళ్ళిపోతే ఒక రియాలిటీ షోలో మీరు డ్యాన్స్ చేశారు. అండ్ ఈవెన్ దో ఇక్కడ ఈ సినిమాలో మీరు చేసిన డ్యాన్స్ స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి. ఎస్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సందీప్ గారు, యా హాయ్ సందీప్ గారు. అండ్ ఇందులో మీరు డైలాగ్స్ అండ్ స్టోరీ అండ్ డైలాగ్స్ రాశారు అండ్ కో డైరెక్టర్గా ఇక్కడ వర్క్ చేశారు. కో డైరెక్టర్ నేను కాదా? కొడతారు ఆయన. ఓకే, సో మీ వర్షన్ చెప్పండి. లైక్ ఇందులో డైలాగ్స్ రాయడానికి లైక్ ఎంత టైం ఇచ్చారు మీకు? అండ్ అంతా ఫ్రెండ్స్ అంటున్నారు. వాట్ ఈస్ యువర్ వర్షన్ ఆఫ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి? ముందు కథ వచ్చిందండి. తర్వాత బేసిక్గా నితిన్ అన్న భరత్ అన్న నాకు ఒక 10 years నుంచి తెలుసు. ఒక ఇలా ప్రదీప్ అంతా ఒక సినిమా చేస్తున్నాం అనుకున్నప్పుడు ఇట్లా ఒక కథ డిస్కస్ చేసాం. కానీ ఈ ప్రాసెస్లో మాకు కొంచెం టైం దొరికింది. ప్రదీప్ అంతా సినిమా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా చాలా మంచి సినిమా చేయాలనే థాట్ తోటి కొంచెం టైం తీసుకునే రాసాం. బట్ నాకు అన్నిటికంటే హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు ప్రదీప్ అన్న, దీపిక గారు లాంటి మంచి పర్ఫార్మర్లు, వాళ్ళతో పాటు సత్య గారు, బ్రహ్మాజీ గారు, వెన్నెల కిషోర్ గారు, బ్రహ్మాజీ గారు, బ్రహ్మానంద గారు, ఇంతమంది ఆర్టిస్టులకు రాసే ఛాన్స్ నాకు వచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండి. థ్యాంక్స్ టు ప్రదీప్ అన్న అండ్ నితిన్ భరత్ అన్న. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. అండ్ భరత్ గారు, ఐ వాంట్ యూ టు స్పీక్ అండి. ఇందాక నుంచి అంటే ప్రదీప్ గారు ఇంట్రోవర్ట్ అని అన్నారు అందరినీ, బట్ నితిన్ గారు ఇస్ నాట్ ఇంట్రోవర్ట్. ఎందుకంటే చాలా ఆన్సర్స్ ఇంట్రోవర్ట్ కాదు, పాప నన్ను కవర్ చేయడానికి ఇంట్రోవర్ట్ అని చెప్తుంటాడు. సో టెల్ us your experience అండి అబౌట్ ద మూవీ. బేసిక్గా ప్రదీప్ గారితో మేము 10 years నుంచి షో చేస్తున్నాం. ఆ షోస్తో ప్రదీప్ అన్న టైమింగ్ అంటే మాకు చాలా ఇష్టం. ఆయన టైమింగ్కి మేము ఫ్యాన్స్. ఆయన టైమింగ్ మేము యాస్టీస్ బిగ్ స్క్రీన్ మీద తీసుకురావాలని సేమ్ అంటే ఆ టైమింగ్ ఎంత ఇష్టపడతారో బిగ్ స్క్రీన్ మీద అది మేము క్రియేట్ చేయడానికి ట్రై చేసాం. థ్యాంక్ యూ అండి. ప్రదీప్ గారు హాయ్. ప్రదీప్ గారు ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో మీకు ఎండితెర కొత్త కాదు, 2010 నుంచి చిన్న క్యారెక్టర్లు చేస్తూనే ఉన్నారు కదా, ఇప్పుడు లీడ్కి వచ్చారు. సో మీ అల్టిమేట్ గోల్ ఏంటి? ఒకవేళ ఈ సినిమా బాగా హిట్ అయిన తర్వాత మిగతా ఫార్మాట్స్ వదిలేసి ఇదే సినిమా కంటిన్యూ చేస్తారా? మీ అల్టిమేట్ గోల్ అంటే ఏం లేదు సార్, ఎంటర్టైనింగ్ కథలు చెప్పాలని నాకు ఇష్టం. స్టోరీ టెల్లింగ్ ఈజ్ మై మోస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న పార్ట్ అనమాట. ఇట్స్ మై ఫోర్టే. నాకు అది స్క్రీన్ సైజ్ ఎలా ఉన్నా ఏది చెప్పినా ఒక కథలా ఉండాలని. బికాజ్ మేము ఇంట్లో చూస్తున్నాము, ఎక్కడ సినిమాలకు వెళ్తున్నప్పుడు కూడా మేము వెతికేది కూడా అదే సినిమాలో ఎంగేజింగ్గా ఉందా, ఎంటర్టైన్. అది మేమే సినిమా చెప్తున్నప్పుడు ఇంకో వెరైటీలు ఎందుకు ఆలోచించాలి, అంతే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనుకున్నాం. వాట్ ఎవర్ యూనివర్స్ గివ్స్ మీ, నేను అదే యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చాను ఇన్ని రోజులు.
ఆర్జే కింద, దాని తర్వాత టీవీ హోస్ట్ కింద, ఇప్పుడు యాక్టర్ కింద. సో ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండి, విచ్ ఈస్ మై ఫేవరెట్ డిపార్ట్మెంట్. సో నేనేం పర్టికులర్గా సినిమాలే చేయాలి, లేకపోతే ఇలా చేయాలి, ఇలాంటి కథలు చేయాలి, అలా ఏం లేదండి. వాట్ ఎవర్ ఐఎమ్ బ్లెస్డ్ విత్, నా ఆపర్చునిటీ నాకు ఏది వస్తే అది వాడతాను. నితిన్ గారు సార్, నాన్ ఫిక్షన్ షోస్ చేస్తున్నారు, అవి కొంచెం కంట్రోల్లో ఉంటాయి, ఇవైతే కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది కదా మీకు బయట షూటు అదిని. సో ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ని బట్టి నెక్స్ట్ అంటే ఏమంటారు, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? అంటే కథలే రాద్దామనా? లేదు సార్, ఫిక్షన్ చేసిన తర్వాత ఫిక్షనే ఈజీ ఏమో అని ఫీలింగ్ వచ్చింది సార్ నాకు. ఎందుకంటే నాన్ ఫిక్షన్ ఈజ్ లైక్ 300 పీపుల్ని ఒకేసారి తీసుకొచ్చి అందరితో ఒకేసారి ఎంటర్టైన్మెంట్ వన్ డేలో వీఆర్ గివింగ్ 1.5 to 2 or 3 hour కంటెంట్. బట్ ఫిక్షన్ వీ హ్యావ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ టైం. ఫిక్షన్లో ఉన్న డిఫికల్టీ ఏంటంటే ఇది వర్క్ అవుద్దా లేదా అనేది ఆ మూమెంట్ తెలుసుకోవడం చాలా కష్టం సార్. సో వైల్ వీఆర్ షూటింగ్ ఇట్స్ ఆల్వేస్ అంటే ప్రతి క్షణం దాని మీద ఫోకస్డ్గా ఇది పేలుతుందా అంటిల్ ఎడిట్ డన్, అంటిల్ మ్యూజిక్ డన్, అంటిల్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ మనకు ఒక క్లియర్ పిక్చర్ రాదు. ఇట్స్ ఓన్లీ అంటే మన గట్ ఫీలింగ్, మనం ఇది మనం అనుకుంది ఇదే, మనం దీన్నే తీస్తున్నాం అనే మైండ్ సెట్తో మనం తీస్తే దట్స్ ద బిగ్గెస్ట్ అంటే టఫెస్ట్ పార్ట్ ఇన్ ఫిక్షన్. బట్ వీ ఎంజాయ్డ్ ఫిక్షన్ మోర్ సార్. సో మీ షోలు జబర్దస్త్ అటు వలన చాలామంది థియేటర్లకు వెళ్ళకుండా ఓన్లీ టీవీలకి అతుక్కుపోయారు. గత 10 సంవత్సరాలు చూస్తుంటే చాలా మంది థియేటర్లు రావట్లేదు, ఫ్యామిలీస్ కానీ వీళ్ళు కానీ. షోస్ వల్ల సో మీరు ఎంటర్టైన్ చేయడానికి, థియేటర్ రప్పించడానికి స్పెషల్ కేర్ ఏమైనా తీసుకున్నారా? ఈ అక్కడ అబ్బాయి ఇక్కడ అబ్బాయి చూడడానికి టికెట్ కొని 150 రూపాయలు టికెట్ కొనుక్కుని నేను రావాలి అంటే యా. సో ది అమౌంట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సార్ అంటే మీరు కరెంట్ మార్కెట్ని చూస్తే 2 ఫిలిమ్స్ ఆర్ వర్కింగ్ బిగ్ సైమ్స్. అంటే ఒకటి లార్జర్ దెన్ లైఫ్ ఉన్న ఫిలిమ్స్, రెండోది కంటిన్యూస్గా ఎంటర్టైన్ చేసే ఫిలిమ్స్. సో ఆర్ ఫిలిం కమ్స్ అండర్ ద సెకండ్ జానర్ వేర్ కంటిన్యూస్గా వచ్చి కూర్చుంటే ఆ 2.5 గంటలు హ్యాపీగా ఎంటర్టైన్ అయిపోయి విత్ అ బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ అందరూ మీరు అంటే నాకు తెలిసి కొంచెం సర్ప్రైజ్ అవుతారు సార్ అందరు పర్ఫార్మెన్సెస్తో, బికాజ్ ఎవ్రీబడి హ్యావ్ డన్ అ ఫినామినల్ జాబ్. సో వాళ్ళ పర్ఫార్మెన్సెస్తో వాటితో అందరినీ ఖచ్చితంగా నవ్వించి బయటికి పంపిస్తాను సార్. సో దిస్ ఈస్ ద టార్గెట్ వాట్ వీ హ్యావ్. ఫస్ట్ పెన్ పేపర్కి టచ్ అయిన దగ్గర నుండి ఇలాగే ప్లాన్ చేసుకుని స్టార్ట్ చేసాం సార్. సో ఇంకొకటి, టైటిల్ అనేటప్పటికి ప్రతి 5 years 10 yearsకి చేంజ్ అవుతుంటే రిపీట్ అవుతుంటాయి టైటిల్స్. కానీ ఈ టైటిల్ 96 నుంచి ఇప్పటి వరకు ఎవరూ పెట్టలేదు. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఫిల్మ్. సో ఈ టైటిల్ 30 years నుంచి అలా ఖాళీగా ఉంది. మీరు పెట్టడానికి అంటే ఎవరు సజెషన్, అంటే ఎవరి టీమా లేదంటే మీరు ఇండివిజువల్గా? నేను చెప్తాను సార్. బేసికల్లీ సందీప్, నేను, భరత్ కాకుండా ఇంకో 2 ఉన్నారు సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. సో వి థాట్ అందరం స్టోరీ మొత్తం ప్యాక్ అయిపోయింది, డిస్కస్ చేసుకున్న తర్వాత అందరం ఒక 10 పేర్లు రాసుకొని వద్దాం సినిమాకి టైటిల్కి అని చెప్పేసి రాసుకుంటే హిమవంత్ అని మా టీంలో ఒక అబ్బాయి సార్. సో ఫస్ట్ అన్న నేను చెప్తా అన్నాడు. సో స్టార్ట్ చేయరాను. ఫస్ట్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చెప్పాడు అబ్బాయి, అంతే అక్కడతో ఆపేసాను సార్. మిగతా ఎవరిది వినలేదు ఇంకా. సో ఆ ఫస్ట్ టైటిల్ హిట్ అస్ సో హార్డ్ అండ్ ఇట్ ఈస్ అంటే వెరీ రిలవెంట్ టు అవర్ స్టోరీ. బట్ ఆ టైటిల్ పెట్టడంతో ఇట్ ఈస్ డెఫినెట్లీ టాకింగ్ పాయింట్ అవుతుంది అండ్ మూవీ పబ్లిసిటీ కూడా హెల్ప్ అవుతుంది అని మైండ్ సెట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ మైండ్ అండ్ అది ఆలోచించే పెట్టింది సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. మీ టైమింగ్ నిజంగా సూపర్గా ఉంటుంది అందరూ చెప్పినట్లే. అలాగే ఇందులో చూసుకుంటే ఆర్టిస్టులు కూడా బ్రహ్మానందం గారు కానీ, సత్య గారు కానీ, సో వండర్ఫుల్ యాక్టర్స్ వాళ్ళందరూ కూడా. సో వాళ్ళతో స్క్రీన్ షేరింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? సో ఆ టైమింగ్ని, మీ టైమింగ్ని ఎంతవరకు మ్యాచ్ చేయగలిగారు సినిమాలో? ఐ థింక్ దే ఆర్ సీనియర్స్ అండి. అసలు వాళ్ళ టైమింగ్ కానీ, వాళ్ళు సీన్ అర్థం చేసుకునే విధానం అండ్ దాన్ని ప్రజెంట్ చేసే విధానం, ఐ థింక్ ఇట్ వాజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నాకు ఐఎమ్ వెరీ లక్కీ అండ్ బ్లెస్ దట్ అలాంటి వాళ్ళతో నాకు స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ ద కెరియర్లోనే ఛాన్స్ దొరికింది. బ్రహ్మాజీ గారు కానీ, వెన్నెల కిషోర్ గారు కానీ, అంటే వాళ్ళు చేసిన ఆ రోల్ పర్టికులర్లీ ఒక ఆర్క్ ఉంటుందండి. స్టార్ట్ టు ఎండ్ క్లియర్గా ఫినిష్ అవుతాయి వాళ్ళ క్యారెక్టర్స్ అని. వాళ్ళందరూ కథల్లోకి ఎందుకు వస్తున్నారో కూడా రీజనింగ్ ఉంటుంది ప్రాపర్గా. సో అలా వస్తున్నప్పుడు వాళ్ళు దాన్ని ప్రజెంట్ చేసిన విధానం చూసి నేను ఆశ్చర్యపోయాను కెమెరా ముందు. అరే అంత అంటే ఆ ఒక్క డైలాగ్ని కూడా వాళ్ళ స్టైల్లో, ఆ క్యారెక్టర్ స్టైల్లో చెప్పడానికి. అండ్ ది లెజెండ్ బ్రహ్మానందం గారితో మా అందరికీ ఇట్ వాజ్ లైక్ ఇలా ఉన్నాం టెన్షన్గా కెమెరా ముందు. ఆయన ఏం పర్లేదురా రండి అంటారు, యాక్షన్ అనగా తర అంటారు. ఆయన మాకు టెన్షన్ వస్తుంటుంది డైలాగులు మర్చిపోయి. బట్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. బట్ అంతమందితో చేస్తున్నప్పుడు నేను త్రూ అవుట్ ఫిలిం సత్య గారితో అండ్ గెటప్ సీన్ గారితో చేశాను ఈ సినిమా.
సో వాళ్ళిద్దరూ ఎప్పుడు ఉన్నప్పుడు వాళ్ళ టైమింగ్స్ ఇంపెక్కబుల్ టైమింగ్స్లో ఉన్న వాళ్ళిద్దరు. సో వాళ్ళు త్రూ అవుట్ ఆ క్యారెక్టర్స్ ప్లే చేస్తుంటే ఇట్ వాజ్ ఎనర్జీ షేరింగ్. అందరూ ఓకే ఈ టైమింగ్లో ఇది పడుతుంది, ఇలా ఉంది, ఈ సీన్ ఇలా ఉంది అని ఇట్ వాజ్ టీమ్ బిల్డింగ్ లాగా అయింది. అండ్ ఐఎమ్ హ్యాపీ అలాంటి లెజెండ్స్తో వర్క్ చేయగలిగానండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. నితిన్ అండ్ భరత్ గారు యాక్చువల్గా చాలా తక్కువ మంది ఉంటారు డైరెక్టర్స్ డ్యూయో అనేది. సో స్టోరీ విన్న తర్వాత కానీ డైరెక్ట్ చేసేటప్పుడు కానీ సో ఎవరి థాట్స్ వాళ్ళకి కూడా కొన్ని పాయింట్ ఆఫ్ టైంలో వేరువేరుగా ఉంటాయి. సో యా మీరు ఎంతవరకు మ్యాచ్ చేసుకొని ఇద్దరికి ఎవరు అంటే ఎంతవరకు డిస్కస్ చేసుకొని? ఇద్దరు అంటున్నారండి, మా టీంలో ఇంకో ఇద్దరు కూడా ఉంటారు. బేసిక్గా వి ఆల్ బిలీవ్ దట్ మన పేపర్ పైన 5గురమే కన్విన్స్ అవ్వకపోతే బయట ఇంతమందిని ఎలా కన్విన్స్ చేస్తామని ఇస్ ద ఓన్లీ రూల్ ఫర్ ఎవ్రీబడి. ఈ పాయింట్ ఏ 5గురిలో ఒక్కడు నో చెప్పినా సరే అలాంటి పాయింట్ మేము తీసుకోవద్దనే మైండ్ సెట్తో స్టార్ట్ చేసాము. అండ్ వి ఫినిష్డ్ ఇట్ ఇన్ ద సేమ్ వే. సో ఒకసారి అందరము అంటే ఒకదానికి ఫిక్స్ అయిన తర్వాత ఇట్స్ లాక్డ్ అండి, అంతే. యా దట్స్ హౌ వి వర్క్. నితిన్ భరత్ గారు, సో రాజన్ డీకే మొన్న వచ్చిన సందీప్ సుజిత్ అండ్ దెన్ మీరు ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అయ్యే డియో డైరెక్టర్స్ బాగా రన్ అవుతున్నారు అండ్ వాళ్ళతో వాళ్ళనే అనిపిస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత. థ్యాంక్ యూ సార్. అండ్ వన్ మోర్ డౌట్ ఏంటంటే చెలో అని ఒక ఫిలిం వచ్చింది నాగశౌర్య గారిది. సో నాకు అలాంటి వైబ్ కనిపించింది. సో ఎంటర్టైన్మెంట్ కూడా దానికంటే గ్రేటర్ దాన్ ఉండబోతుందా, లేదంటే దాంట్లో నుంచి ఏమైనా రెఫరెన్స్ తీసుకున్నారా? నో సార్, నో రిఫరెన్స్ విత్ చెలో. చెలోకి మాకు రిఫరెన్స్ ఏం లేదు, బట్ ఇట్స్ ఏ డిఫరెంట్ స్టోరీ సార్. అసలు మాది దానికి టు కంపేర్ విత్ మీరు విజువల్స్ చూస్తే మీకు అలా అనిపించి ఉండొచ్చు, కానీ దర్ ఇస్ నో వేర్ క్లోజ్ చెలోకి మాకు. బట్ ది కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మీరు చెలోలో ఎంటర్టైన్మెంట్ చూసి అందరూ ప్రశాంతంగా నవ్వుకున్నారంటే డెఫినెట్లీ మాది కూడా నవ్వుకుంటారు సార్. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. దీపికా పిల్లి, సో మీరు ఆన్ స్మాల్ స్క్రీన్లో చాలా ఎంటర్టైన్ చేశారు, మీ మీద పంచులు ఎక్కువ పడినాయి. సో బిగ్ స్క్రీన్కి వచ్చేసరికి ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్ ఉంటుంది వెన్ కంపేర్ టు స్మాల్ స్క్రీన్. సో ఇది చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్తారా, లేదంటే ఇందులోనే కంటిన్యూ అవుతారా, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో? అంటే ఇట్స్ బేసిక్లీ గో విత్ ద ఫ్లో అండి. నాకు విత్ వాట్ ఎవర్ ఐఎమ్ కంఫర్టబుల్ ఐ చూస్ దట్. ఓకే, ప్రదీప్ మాచిరాజు గారు సార్, ప్రీవియస్గా మీ ఫిలిం చాలా మీరు పబ్లిక్లో కలిపి చూశారు సుదర్శన్లో. అవునండి. సో ఆ సినిమా తర్వాతలో ఒక 3 years గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో ఇంకేం స్క్రిప్ట్లు మీకు దొరకలేదా, లేదంటే మీరే కావాలని రిజెక్ట్ చేశారా? అలా ఏం లేదండి, నేనేం వెయిట్ చేయలేదు, వెతకలేదు. ఎప్పుడైతే ఇమీడియట్గా అది అయిన వెంటనే ఈ డిస్కషన్ స్టార్ట్ అయిందో ఐ థింక్ ఆల్ ఎనర్జీస్ దీని మీదకి వెళ్ళిపోయాయి. మధ్యలో అడుగుతూ ఉంటారు ఏదంటే, సో ఏదైనా ఏప్రిల్ 11 తర్వాత అని అనుకున్నాను నేను. బికాజ్ ఏదైనా సరే ఏప్రిల్ 11 తర్వాత. అంటే స్మాల్ స్క్రీన్లో చూసిన ఆడియన్స్ అందరూ బిగ్ స్క్రీన్కి టికెట్ కొనుక్కొని రారు, ఎందుకంటే ఒక డిష్ ఛార్జ్ ఒక 150 రూపీస్ ఉంటే ఇక్కడ ఒక టికెట్ ఛార్జే 150 రూపీస్ ఉంటుంది వెన్ కంపేర్ టు స్మాల్. ఆ 150తో అందరూ ఫ్యామిలీ అంతా చూస్తారు అండ్ వాళ్ళంతా మిమ్మల్ని బాగా చూసి ఎంటర్టైన్ అవుతారు, స్ట్రెస్ని రిలీఫ్ చేసుకుంటారు. అదే రేంజ్లో బిగ్ స్క్రీన్లో కూడా మీరు ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారా, లేదంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉండబోతుందా, అంటే ఇంకేదైనా కొత్తదనం ఏమైనా చూపించబోతున్నారా? అదే సార్, డెఫినెట్లీ మీరు అడిగిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. సో వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళ టికెట్ వర్త్ ఫ్యామిలీతో వచ్చి సమ్మర్ హాలిడేస్లో వన్ ఆఫ్ ది అవుటింగ్ కింద మా సినిమా ఇది. అంటే సమ్మర్ హాలిడేస్లో ఓ రోజు షాపింగ్కి వెళ్తారు, ఓ రోజు సినిమాకి వెళ్తారు, ఓ రోజు ఊరు వెళ్తారు బయలుదేరి సమ్మర్ హాలిడేస్. సో సినిమాకంటూ వస్తే ఫ్యామిలీ అందరూ ఈ సమ్మర్లో ఏప్రిల్ 11th వరకు అయితే మాదే అంటే ఫ్యామిలీ అందరూ చూసి ఎంజాయ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. సో అంటే మీరు వస్తారా, థియేటర్కి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి సినిమా చూస్తారా అని అడుగుతున్నారు. ఏమో సార్, వి నెవర్ నో. అది ఈ సినిమాతో కూడా మొదలవుతుందేమో. డెఫినెట్లీ ఆ నమ్మకం మేము ఇస్తున్నాము, ఆ నమ్మకం మాకు ఆడియన్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాం. సో నితిన్ గారు అండ్ భరత్ గారు, హాయ్ సార్, దిస్ ఇస్ సువర్ణ ఫ్రమ్ సుమన్ టీవీ సార్. సో యాక్చువల్లీ ఒక 10 years నుంచి అంటే స్మాల్ స్క్రీన్లో ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, లేదంటే చాలామంది మాలాంటి జనరేషన్ చాలామంది కూడా ఎంటర్టైన్మెంట్ ఏంటంటే షోస్ అని ఒక మార్క్ క్రియేట్ చేశారు. ఇది ఎవరి షో అంటే నితిన్ భరత్ అనే ట్యాగ్ లైన్ అయితే ఖచ్చితంగా తెచ్చుకున్నారు. బట్ 70mm ఏంటంటే ఇంకొంచెం బాగా ఎంటర్టైన్ చేస్తే అక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి మీరు ప్రామిసింగ్
ట్రైలర్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. ఇప్పటివరకు మిమ్మల్ని ఫాలో అవుతున్న ఎంతోమంది ఆడియన్స్ అని చెప్పొచ్చు అన్కండిషనల్ లవ్కి. సో ఈ ఏప్రిల్ 11న మీ ఫాలోవర్స్కి అన్కండిషనల్ లవ్ ఇచ్చే వాళ్ళకి ఈ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి మీరు ఇచ్చే ప్రామిసింగ్ ఏంటి సార్? బోత్ ఆఫ్ యూ ఆన్సర్ చేయాలి. ఇప్పటివరకు మా షో చూసి ఎలాగైతే ఎంజాయ్ చేశారో థియేటర్కి వస్తే ఇట్స్ డిఫరెంట్ ఫీల్ అండి. అంటే షో ఈజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, థియేటర్ ఈజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. బట్ షోస్లో ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు, థియేటర్ కూడా డిసప్పాయింట్ చేయమండి, అది 100% చెప్తున్నాను. భరత్ సార్ యాక్చువల్గా అయితే పాపం వాళ్ళ ఇంట్లో కూర్చొని చూసేవాళ్ళు, మేము వాళ్ళ థియేటర్ దాకా తీసుకెళ్తున్నాం. ఓకే. అండ్ ఫ్యూచర్ కూడా ఇద్దరు కాంబినేషన్గానే చేస్తారా, అయితే విడివిడిగా ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? బేసిక్గా మేము కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ అండి. అంటే ఫ్యూచర్లో కూడా ఇద్దరు కలిసే చేస్తారు ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ట్రైలర్ చాలా బాగుంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ కమింగ్ టు సార్ ప్రదీప్ మాచిరాజ్ గారు. సో మీరు చాలా ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటారు, అందరు యాక్టర్స్ని కలిసేటప్పుడు మేము మిమ్మల్ని కాలేజ్ డేస్లో స్కూల్ డేస్లో చూసి ఈరోజు మీతో ఇంటర్వ్యూ చేయడం బాగుంది అని చాలా ఇయర్స్ నుంచి చెప్పారు మీరు హోస్టింగ్ చేసినప్పుడు. సో ఇట్స్ లైక్ ఫ్యాన్ మూమెంట్ అనుకోవచ్చు. నేను కూడా మీరు ఆర్జేలో చేస్తున్నప్పుడు, షోస్ చూస్తున్నప్పుడు అండ్ టీవీలో చూస్తున్నప్పటి నుంచి అండ్ సిల్వర్ స్క్రీన్ మిమ్మల్ని ఫాలో అవుతున్నాం యాక్చువల్లీ. అండ్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అన్నారు, మేము ఇప్పటివరకు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాం సార్. సో గ్యాప్ అయితే మీరు తీసుకుంటున్నారు, గ్యాప్ టీషర్ట్స్ వేసుకొచ్చి, బట్ ఎంత గ్యాప్తో వచ్చినా కూడా మేము లవ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో సినిమా అంటే మీకు ఎంత పిచ్చో మాకు జర్నీ చూస్తుంటే తెలుస్తుంటుంది. రీసెంట్గా సుమాక ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇంకా బాగా అర్థమైపోయింది. సో ఇంకా క్వశ్చన్స్ అడడానికి లేదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫస్ట్ సినిమా ఒక శుక్రవారం థియేటర్లోకి వస్తుందంటే ఖచ్చితంగా నిద్ర పట్టదు. సో 30 రోజుల్లో ప్రేమించడంలో కూడా ఖచ్చితంగా మీకు ఎక్సైట్మెంట్ ఉంటుంది. అండ్ మదర్ అండ్ ఫాదర్తో కలిసి చూశారు. అండ్ ఇప్పుడు కూడా నెక్స్ట్ 11న ఫస్ట్ షో పడినప్పుడు ప్రదీప్ ఆ మూమెంట్ ఎలా ఉంటుంది? దట్ మూమెంట్ వాట్ యూ ఫెల్ట్? ఐ థింక్ దట్ 2 hours ఆఫ్ దట్ ఆ ఎక్స్పీరియన్స్ కోసం థియేటర్లో అందరూ ఎలా రియాక్ట్ అవుతారు అనే ఒక ఇమాజినేషన్ ఈ 2 ఏళ్ళు ఊహించుకుంటూ ఉన్నాం మేమంతా. అంటే మాకు కళ్ళు మూసుకుని ఏమైనా ఆలోచిస్తున్నా థియేటర్లో అందరూ ఇలా నవ్వుతూ ఉంటారు, ఈ సీన్కి నవ్వుతారేమో ఇది. సో దాంతోనే లివ్ అయ్యాము ఈ 2 years. మాకు ఇంకేం తెలియదు, అసలు బయట ప్రపంచానికి ఏం జరుగుతుందో కూడా తెలియదు, ఏం తెలియదు. సో మేమంతా చాలా డెస్పరేట్గా వెయిట్ చేస్తున్నాము. మేము తీసుకున్న డెసిషన్స్ కరెక్టేనా, మేము అనుకున్న ఎంటర్టైన్మెంట్ వచ్చిందా. సో ఏప్రిల్ 11th మా వాళ్ళు చేసిన ఒక విజువల్ వండర్, అది ఎంటర్టైనింగ్ వండర్, అది ఒక మంచి చందమామ కథ. సో దాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుంటే అది చూసి ఎంజాయ్ చేయాలని మేము వెయిట్ చేస్తున్నాం. డెఫినెట్లీ యూఆర్ వెయిటింగ్. లాస్ట్ 2 questions ప్లీజ్. యా ప్రదీప్, మీ ఫస్ట్ ఫిలింకి ఆ నీలి నీలి ఆకాశం అనే సాంగ్ బిగ్గెస్ట్ యూఎస్పీ, అంటే థియేటర్స్కి ఆడియన్స్ని ట్రాక్ చేసిన సాంగ్ అది. సో ఈ సినిమాకి ఆ యూఎస్పీ ఏంటి అనుకుంటున్నారు? ఐ థింక్ సార్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఫర్ దిస్ ఐ థింక్ ద వే ద కథ నెరేట్ చేసే విధానం కానీ, ఇందులో ఉన్న క్యారెక్టర్స్ కానీ చాలా ఫ్రెష్గా కనిపిస్తాయి. అండ్ వాళ్ళని ఆ క్యారెక్టర్స్లో ఇంతకుముందు చూసుంటామో లేదో నాకు తెలియదు, బట్ అలాంటి ఒక లొకేషన్, అలాంటి ఒక ఊరిని తీసుకొచ్చి మేము కథ చెప్పాలి అని అనుకున్నాము. సో ఐ థింక్ ఈసారి మా సినిమా కథే మా యూఎస్పీ. సో థియేటర్కి వచ్చిన వాళ్ళు అయితే గ్యారంటీ డిసప్పాయింట్ అయితే అవ్వరు. నితిన్, సో బేసిక్గా ఒక సినిమా ప్రమోట్ చేయడం అనేది చాలా క్రూషియల్, అంటే సినిమా జనాల్లోకి వెళ్ళడం అనేది. అంటే ఈ సినిమా కొంచెం అంటే కరెక్ట్గా ఒక 10 days ముందు ట్రైలర్ రిలీజ్ చేసి ఆ 10 days ఈ 10 days సరిపోతాయి అనుకుంటున్నారా ఈ సినిమా జనాల్లోకి వెళ్ళడానికి? రీసెంట్గా వచ్చిన ఫిలిమ్స్ అన్నిటిని ఒకసారి మేము కరెక్ట్గా, బికాస్ దిస్ ఇస్ వెరీ ఫస్ట్ ఫిలిం ఫర్ అస్, సో వీఆర్ ఆల్సో ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్. ఇంతకుముందు ఉన్న మనం ఏంటంటే టెస్ట్ మనీ అంటాం కదా, సో లాస్ట్ కొన్ని సినిమాలు చూసాము, అంటే మా కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ వస్తే ఎలా వచ్చారు ఏంటి అని. సో వాటి ప్రకారంగానే మేము ప్లాన్ చేసుకొని చేస్తుంది అండి మీరు. యా అంటే ఇప్పుడున్న ట్రాఫిక్ అండి, ఇప్పుడున్న అంటే చాలా టాపిక్స్ ఉన్నాయి చుట్టూరా. సో ఇదివరకు అంటే 4-5 years బ్యాక్ విషయం అంటే ఒక సినిమా గురించి చెప్పామంటే ఈజీగా రీచ్ అవుట్ అయిపోయేది, వెళ్ళిపోయి. ఇప్పుడు ఇవాళ చెప్పిన విషయం రేపు మార్నింగ్కి మళ్ళీ వేరే బ్రేకింగ్ న్యూస్, వేరే విషయాలు ఉన్నాయి. సో వాళ్ళు ప్లాన్ చేసిందని కాదండి, అన్నీ కుదిరి మేము ట్రైలర్ని ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి మాకు ఈ డేట్ కుదిరింది సార్. ఎస్, అవునండి, అన్ని సినిమాలు ఉన్నాయి. నితిన్ భరత్ సార్, అంటే యు ఆర్ ద బెస్ట్ పీపుల్ టు ఫైండ్ ద హిడెన్ జెమ్స్. అంటే అప్పటి వరకు డాన్సర్స్గా ఉన్న వాళ్ళు ఒకసారి కొరియోగ్రాఫర్స్గా ఇంట్రడ్యూస్ చేశారు, టీంలో మెంబర్గా ఉన్న వాళ్ళని ఒకసారి టీం లీడర్ చేశారు. సో ఇలాంటి చాలా చేసిన మీరు, వాళ్ళు మీకన్నా ముందే వచ్చి కొంచెం స్టేజ్ మీద కానీ 70mm మీద కానీ కనబడిన రోజులు కూడా ఉన్నాయి. బట్ ఈ లూప్లో ఉండిపోయి మీరు రావడానికి ఎంత టైం పట్టిందా? అట్లేం లేదు సార్, వీఆర్ బీన్ ఎంజాయింగ్ వాట్ వీఆర్ డూయింగ్. సో మేము ఆ పని అంటే అన్ని ఇయర్స్గా చేసాం కాబట్టి ఇంతమంది బయటకు వచ్చారు సార్. సో మేము ఫస్ట్ ఇయర్ చూసేసి అదే ఇది బాగుంది కదా అని మనం ఇక్కడికి వచ్చుంటే పాపం అక్కడ ఎంతమంది వచ్చేవాళ్ళు అవునో కాదో నాకు తెలియదు. బట్ మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ గెటప్ శ్రీను గారు, స్టార్టింగ్ ఫ్రమ్ సత్య గారు, వి ఆల్ స్టార్టెడ్ అవర్ కెరియర్స్ టుగెదర్. సో దట్స్ బీన్ అ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అండ్
అందరం కలిసి ట్రావెల్ చేసాం కాబట్టి వీ నో ఈచ్ అదర్, సో వీ హెల్ప్ ఈచ్ అదర్ టు బ్రింగ్ ఇన్ దిస్ అండి. థ్యాంక్ యూ. ప్రదీప్ గారు సార్, ఈ టైటిల్కి తగ్గట్టే ఏమైనా పవన్ కళ్యాణ్ సాంగ్స్ కానీ ఏదైనా సీన్స్ రీక్రియేట్ ఏమైనా ఉంటుందా మూవీస్? లేదు సార్, లేదు అసలు. టైటిల్ వరకే సార్, ఎందుకంటే ఆ టైటిల్ కూడా కథకి యాప్ట్ కాబట్టి, అండ్ కొన్ని అద్భుతాలను టచ్ చేయకూడదు సార్, అవి అలాగే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. సరే, వన్ లాస్ట్. ఎస్ ప్రదీప్ గారు ఇక్కడ. హాయ్ సార్, దిస్ ఇస్ ఉమా. సో మీరు చెప్పారు ఫ్రెండ్స్ అందరూ కలిసి అమౌంట్ ఫండ్లా చేసామని. సో దీంట్లో మీ షేర్ ఎక్కువ తక్కువ ఎంత షేర్ ఉంది? లేదండి, అరే లేదు. ఇట్ ఈస్ అందరూ అనుకుని చేసిన సినిమా అండి. వీ నెవర్ లుక్ బ్యాక్ ఎట్లా ఏంటి ఇది అని. ఆ ప్రోడక్ట్ని ఫినిష్ చేయడానికి అందరం కొత్త వాళ్ళం ఈ దీంట్లో, అందరం ఎవ్రీబడి వాళ్ళ ఎఫర్ట్స్, కొంతమంది అట్లా అందరూ సార్. ఎప్పుడైతే నా టీం ఇలా ఉన్నారు అని మా టీంకి తెలిసిందో, దే వర్ ఆల్సో వెరీ సపోర్టివ్. అరే చేద్దాము అందరం కలిసి అని. సో వీ మేడ్ ఇట్ దట్ మ్యాజిక్ అండ్ అది వర్కౌట్ అయింది. ఇంతమంది కొత్త వాళ్ళని కలిసి చేసాం కాబట్టి అంత సీనియర్స్ అయిన మా మైత్రి సంస్థ వాళ్ళు ముందుకొచ్చి ఈ సినిమాని చూడడం అండ్ వాళ్ళకి చాలా బాగా నచ్చడం. సో వాళ్ళ డిస్ట్రిబ్యూషన్లోనే ఈ సినిమా రిలీజ్ అవుతుంది, మైత్రి డిస్ట్రిబ్యూటర్స్. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. థ్యాంక్ యూ. సూపర్బ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ కలెక్షన్స్లో మీ షేర్ అంతా చూడండి, మంచి షేర్ రావాలి మీ నుంచి, ఓకేనా? ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి. మా వాళ్ళకి అమ్మో ఇవ్వకపోతే జీవితాంతం తిరిగి ఇచ్చేయాలి మా వాళ్ళకి. ఎస్. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ మీడియా ఫ్రెండ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఇంటరాక్షన్ విత్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు and the team on stage. Thank you. April 11th. Thank you everybody andi. Thank you so much. Manjush garu, thank you, very sweet of you. Thank you andi. Thank you so much. So yes, April 11th ఎక్కడికి వెళ్ళాలి అనే కన్ఫ్యూజన్ ఏం లేదు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయికే వెళ్ళాలి, ఫిక్స్ అయిపోండి డేట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us and see you all in theaters everybody. Thank you everyone. Thank you. అయితే ఇక్కడ ఈరోజు మన ఈవెంట్కి చాలామంది మీమర్స్ రావడం జరిగింది. సో ఒక్కసారి వాళ్ళందరినీ స్టేజ్ పైకి పిలిచి ఒక్క గ్రూప్ ఫోటో, we'll have a group photo with all the memers who are entertaining continuously మనల్ని సోషల్ మీడియాలో